హలో! హాయ్ అండి. నేను ఈ మార్చ్ మంత్ మొత్తం గూడా కంటిన్యూయస్‌గా చదువుదాము అనేసైతే స్టార్ట్ జేస్తున్నానండి. అండ్ ఈ మార్చ్‌లో చాలా స్పెషల్ డేస్ ఉన్నాయండి. ఫస్ట్ అయితే ఈ మార్చ్ మంత్‌లోనే స్ప్రింగ్ స్టార్ట్ అవుతుందండి. 6 మంత్స్ వింటర్ జూసి హౌసెస్‌లోనే ఉండి జాకెట్స్ వేసుకుంటూ తిరగాలి కదా! సో, ఇంక మార్చ్ నుండి స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది గాబట్టి బయట స్ప్రింగ్ అయితే చాలా బాగా స్టార్ట్ అయిందండి. వెదర్ కూడా కొద్దిగా వేడిగా కావడం కూడా స్టార్ట్ అయింది. అండ్ ఈ మార్చ్ మంత్‌లోనే దిస్ ఇయర్ మనము వరల్డ్ కప్ గూడా గెలిచాము. అండ్ అలాగే మనకి హోలీ ఫెస్టివలు, ఉగాది ఫెస్టివలు అండ్ అలాగే శ్రీరామనవమి ఫెస్టివల్ కూడా ఈ మార్చ్ మంత్‌లోనే వచ్చాయండి దిస్ ఇయర్. అండ్ మార్చ్ 30థ్ నా బర్త్‌డే గూడా అండి. సో, ఇలా చాలా స్పెషల్ డేస్ వచ్చాయి కాబట్టి నేనైతే ఈ మంతు కొద్దిగా ప్రొడక్టివ్‌గా అండ్ అలాగే కొద్దిగా యూజ్‌ఫుల్‌గా చేద్దామనేసి స్టార్ట్ జేశాను. సో, నేను వేసుకున్న షెడ్యూల్ ప్రకారము మార్నింగ్ 3కి లెయ్యాలి. సో, ఇంక 3 నుండి 6:00 వరకు ఒక 2 అవర్స్ చదివేసి ఇంగ తర్వాత ఫ్రెష్ అప్ కావడము, ఇంక బ్రేక్‌ఫాస్టులు జేయడము వాటినన్నీ స్టార్ట్ జేయాలి అనేసైతే నేను అనుకున్నానండి. అండ్ నేనొక 4-5 డేస్ అయితే 3కి లేచానండి. అండ్ మధ్యలో అయితే నాకు కుదరలేదు. కానీ నేను డేలో అట్‌లీస్ట్ ఒక 1 అవర్ గానీ, 2 అవర్ గానీ చదవడానికైతే కంపల్సరీ చదవడానికి ఎవ్రీడే కంపల్సరీ చదవడానికైతే నేను ట్రై చేశానండి. అండ్ మనము ఎవ్రీడే కన్సిస్టెన్స్‌గా కంపల్సరీ చదవాలండి. అండ్ మనము ఎవ్రీడే కొద్దిగా హ్యాబిట్స్ కూడా మనము అలవాటు చేసుకోవాలి. సో, మార్నింగ్ లేచామంటే నాకు తెలిసి మనకు ఒక హాఫ్ వరకు మనము మార్నింగే చేసేయొచ్చండి. సో, పొద్దున్నే లేసి ఫస్ట్ మనము హౌస్ మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. సో, మనం మార్నింగే లేస్తాం కాబట్టి మనము కుకింగ్ చేయాల్సిన పని లేదు. పిల్లోలను చూసుకోవాల్సిన పని లేదు. చుట్టుపక్కల సౌండ్స్ ఉండవు. టాయ్స్ క్లీనప్ పని లేదు. సో, ఎవ్రీథింగ్ ఏమి చేయాల్సిన పని లేదండి. జస్ట్ కూర్చొని మనం ప్రశాంతంగా చదువుకోవచ్చు. మనము ముందు రోజే ఏం చదవాలి, ఏమన్నా టాపిక్స్ టుడేకేమన్నా పెట్టుకోవాలా, ఆ టాపిక్స్‌ని టుడే కంప్లీట్ చేయడానికి, లేదంటే మనం హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయాలా, లేదంటే ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేయాలా. సో, వీటినన్నీ కూడా మనము ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నామంటే, మనం మార్నింగ్ లేస్తానే మళ్ళీ మనము మొత్తము సెర్చ్ చేసుకొని ఏం చదవాలి అని థింక్ చేసి టైం వేస్ట్ చేయకుండా మార్నింగ్ లేసి ఫస్ట్ మనము ఏం చదవాలో టాపిక్స్ అన్నీ గూడా చదివేసుకున్నామంటే చాలా బావుంటుందండి. అండ్ అలాగే మన పెద్దవాళ్ళు చెప్తారు గదా! సో, అర్లీ మార్నింగ్ చదివామంటే మనకు చాలా బాగా గుర్తుంటుందని. నేనైతే చిన్నప్పటి నుండి గూడా మార్నింగ్ లేయడం అయితే హ్యాబిట్ అండి. స్కూల్‌కెళ్ళేటప్పుడు గానీ, కాలేజ్‌కెళ్ళేటప్పుడు గానీ కంపల్సరీగా మార్నింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయంటే 4కి గానీ, 5కి గానీ నా అంతకు నేనే లేచి మరీ చదువుకునేదాన్నండి. సో, అలా నేను మార్నింగ్ లేయాలి అంటే అంత లేజీగా ఏమీ ఫీల్ కానండి. మళ్ళీ నేను నైట్ అయితే నేను 9కి గానీ, 10కి గానీ పడుకోవాలి. సో, లేట్ అయిందంటే మళ్ళీ నాకు స్లీప్ సరిగ్గా సరిపోకుండా ఉంటే మళ్ళీ నాకు హెడేక్ వచ్చేస్తుంది. సో, ఐస్ మొత్తం లాగడము ఇవన్నీ జరుగుతాయి. సో, మార్నింగ్ లేచాను అంటే నాకు ఏం ప్రాబ్లమ్స్ ఉండవండి. అలాగే ఒక్కరోజు నేను గనక చదవలేదనుకోండి, ఇంగ ఆ రోజు నా బ్రెయిన్ చెప్తూనే ఉంటుంది. "నువ్వు ఈరోజు చదవలేదు, నువ్వు ఈరోజు చదవలేదు, నువ్వు ఈరోజు చదవలేదు" అనేసి. కానీ నాకు ఆ రోజు ఉన్న పనులకి గానీ, లేదు అంటే పిల్లోలను చూసుకోవడంలో టైం లేకపోవడం వీటి వల్ల నేను చదవలేకపోవచ్చు. కానీ నా మైండ్ నాకు కంటిన్యూయస్‌గా చెప్తూ ఉంటుందండి. సో, "నువ్వు ఈరోజు చదవాలి, నువ్వు ఈరోజు చదవాలి" అని. అలా నేను ఆ డేస్ చదవలేని రోజులు ఇంకా ఆ రోజు మొత్తం గూడా కొద్దిగా చిరాగ్గా అలాగా గడుస్తుంది. సో, మళ్ళీ నన్ను నేను కామ్ జేసుకునేసి, నా డేని స్లోగా జేసుకునేసి, సో, మళ్ళీ నాకు టైం పడుతుందండి. ఇవన్నీ లేకుండా సరే ట్రై చేద్దాము. మనకేమన్నా హ్యాబిట్ కావాలి అంటే 21 డేస్ మనం ఆ పనిని ఎవ్రీడే చేశామంటే ఆ హ్యాబిట్ మనకి అవుతుందంట అండి. అండ్ ఈ మార్చ్‌లో ఎలాగో చాలా మంచి డేస్ ఉన్నాయి కాబట్టి చాలా పాజిటివ్‌గా ఉంటుంది అనేసైతే నేను స్టార్ట్ చేశానండి. అండ్ ఇప్పుడు మార్చ్ ఫస్ట్ నుండి అండ్ ఈ రోజుటికి మార్చ్‌లో 15 డేస్ కంప్లీట్ అయిపోయాయి. నేను ఈ 15 డేస్‌లో ఒక 6 డేసో, 7 డేసో చదవలేదండి. అస్సలు చదవలేదు. సో, కుదరలేదు. అండ్ రిమైనింగ్ డేస్ మాత్రం నేను పర్ డే 2 అవర్స్ అయినా కంపల్సరీ కూర్చొనైతే
నేను చదివానండి. అండ్ ఇప్పుడు మనకి జాబ్స్ అంటే గూడా ఏ జాబ్ గూడా గ్యారంటీ లేకుండా పోయింది. మెయిన్‌గా సాఫ్ట్‌వేర్ జాబ్స్ కానీ ఇలాగ చాలా జాబ్స్ కూడా ఏ జాబ్‌లో గూడా గ్యారంటీ లేకుండా పోయింది. అండ్ చాలా మందిని గూడా తీసేస్తున్నారు జాబ్స్ నుండి. అండ్ ఇలాంటి సిట్యుయేషన్‌లో నాకు ఏ పాత్ చూజ్ చేసుకోవాలి అనేసి గూడా బాగా కన్‌ఫ్యూజన్ ఉందండి. సో, నేను మళ్ళీ సాఫ్ట్‌వేర్ సైడ్ పోదామా? లేదంటే బిజినెస్ తీసుకుందామా? లేదంటే ఇంకేమన్నా చేద్దామా? అనేసి చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. సరే ఫస్ట్ అయితే నేను చదవడం అయితే స్టార్ట్ చేద్దాము. సో, చదువుతూ ఉంటే తర్వాత ఏమైనా ఐడియాస్ రావచ్చు. సో, ఇలా చదవడంలో మనకి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. సో, మనం ఎవ్రీడే చదువుతాం కాబట్టి కన్సిస్టెంట్‌గా అండ్ మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అండ్ అలాగే మనము ఏం చదవాలి? ఎలా చదవాలి? అనేసి క్లారిటీ గూడా మనకి వస్తుందండి. ఇంతకుముందు నేను ఏ రోజు జరగాల్సిన పని ఆ రోజు జరగలేదు అంటే ఇంగ ఆ రోజు మొత్తం కూడా సాడ్ డే లాగే గడిచేదండి. సో, ఇంక నేను ఇలాగ ఉండొద్దు అనేసి పాజిటివ్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేశానండి. హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో, నేనింక చాక్లెట్స్ కానీ అంటే జంక్ ఫుడ్ తినడం కూడా తగ్గిచ్చేసాను. సో, 8 అవర్స్ కానీ, 7 అవర్స్ కానీ కంపల్సరీ స్లీప్ చేస్తానండి నేను. సో, టైమ్ టు టైమ్ పని చేసుకోవడము, సో, పిల్లలకి కూడా షెడ్యూల్ పెట్టి దాని ప్రకారం చేసేయడము. సో, వీటినన్నిటిని చేశాక నాకైతే కొద్దిగా ఫ్రీ టైమ్ అయితే దొరుకుతుందండి. అండ్ నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మీరిందాక ఇక్కడ డే 14 చూసారు కదా! అండ్ ఇంతకుముందు 8, 9, 10, 11 డేట్స్ కూడా చూసారు. సో, ఈ డేస్‌లో నేను అస్సలు చదవలేదండి. అందుకే నేను ఆ డేస్‌లో బ్లాంక్‌గా పెట్టేశాను. అండ్ ఈ రోజు వరకు నేను ఇన్ని డేస్ చదివా గదండీ! సో, 15 డేస్‌లో ఒక 6 డేస్ తీసేసామంటే, సో, ఈ డేస్ చదివిన డేస్‌లో నాకు చాలా తెలిసాయండి. చాలా నాలెడ్జ్ తెలిసింది. అండ్ అలాగే జాబ్స్ ఏమేం పడుతున్నాయి. సో, జాబ్ మార్కెట్ గూడా చాలా స్లోగా ఉంది. అండ్ మీలో ఎంతమంది వాళ్ళ కెరీర్‌ని మళ్ళీ స్టార్ట్ జేస్తున్నారు? స్టార్ట్ జేస్తే మళ్ళీ మీరు సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్తున్నారా? బిజినెస్ సైడ్ వెళ్తున్నారా? లేదు అంటే ఏఐలో మీ స్కిల్స్ ఏమన్నా ఇంప్రూవ్ చేసుకుంటున్నారా? నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దండి. అండ్ నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే వీడియో చూస్తున్నానండి. వీడియో చూసి ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చే దగ్గర నేనైతే ఆ టైమ్‌ని నోట్ చేసుకొని తర్వాత చదవడం, రాయడం చేస్తున్నానండి. ప్రాక్టీస్ చేయడం. సో, మీకు ఈ వీడియో నచ్చితే హలో! హాయ్ అండి. మీరు నా లాస్ట్ లాంగ్ వీడియోలో చూసారు కదండీ! నేను ఈ మార్చ్ మంత్ మొత్తం కూడా కన్సిస్టెంట్‌గా చదువుదాము అనేసైతే నేను స్టార్ట్ చేశానండి. అండ్ కొన్ని డేసు కొన్ని వర్క్స్ వల్ల చదవలేకపోయాను. అండ్ ఫస్ట్ 15 డేస్ ఒక 5-6 డేస్ అయితే చదవలేకపోయానండి. బట్ కానీ నేను అలా ఫుల్లుగా 2 అవర్స్ చదవలేకపోయినా గూడా సో, మినిమమ్ ఒక 10 మినిట్స్ కానీ, 20 మినిట్స్ కానీ సో, చదవడానికైతే ట్రై చేశానండి. అలా ఆ 15 డేస్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఈ వీడియోలో మీరు మిడ్ ఆఫ్ ద మార్చ్ నుండి సో, మార్చ్ ఎండింగ్ వరకు నేను ఎన్ని డేస్ చదివాను అనేసి ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. మార్చ్ మంత్‌లో చాలా ఫెస్టివల్స్ వచ్చాయండి. అండ్ అలాగే చాలా విషయాలు కూడా జరిగాయి గదా! అండ్ ఈ మార్చ్‌లోనే నా బర్త్‌డే గూడా ఉందండి. అండ్ అలాగే ఈ మార్చ్ నా బర్త్‌డే ఒక ఫ్యూ డేస్ ముందే నాకు పీరియడ్ గూడా వచ్చింది. అండ్ అలాగే ఈ మార్చ్ మంత్‌లోనే పిల్లలకి స్ప్రింగ్ హాలిడేస్ కూడా వచ్చాయి. సో, ఇలా ఈ మార్చ్‌లో చాలా వచ్చాయండి. నేను ఈ మార్చ్ ఫస్ట్ నుండి 31 వరకు కంపల్సరీ ఎవ్రీడే చదువుదాం అనేసైతే స్టార్ట్ చేశానండి. బట్ కానీ కొన్ని డేస్ అయితే బానే చదివాను. కొన్ని డేస్ అయితే చదవలేకపోయాను. బట్ దట్స్ ఓకే. సో, చదవలేకపోయాను అనేసి ఎక్కువ ఫీల్ అయిపోయి బాధపడకుండా సో, నాకు టైం ఉన్నంత వరకు నేనైతే చదవడానికైతే ఖచ్చితంగా ట్రై చేశానండి. సో, ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకా కొద్దిగా ఎఫర్ట్ పట్టి అండ్ ఇంకా కొద్దిగా కన్సిస్టెంట్‌గా అండ్ అలాగే నా పనులు అన్నీ గూడా సో, ప్రయారిటీ వైస్ సరిగ్గా చేయడానికైతే నేర్చుకునేసి అంటే నేను దిస్ మంత్ చదవలేకపోయినా, ఎందుకు చదవలేకపోయినా అనేసి థింక్ చేసి సో, అవే మిస్టేక్స్ మళ్ళీ నేను నెక్స్ట్ మంత్‌లో రిపీట్ చేయకుండా సో, కొద్దిగా ముందుగా ప్లాన్ చేసుకొనైతే సో, దిస్ మంత్ నుండైనా నేను కంటిన్యూయస్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ డే చదవడానికైతే స్టార్ట్ చేసినానండి. అండ్ అలాగే మేము లాస్ట్ ఇయరే ఈ యూఎస్ఏలో కొత్త స్టేట్‌కైతే మూవ్ అయ్యామండి. సో, యూఎస్ఏలో ఇన్ని ఇయర్స్ నుండి ఉంటున్నాం కదా! మాకు ఒక్కసారి కూడా డేలైట్ సేవింగ్ స్టార్ట్ అయినప్పుడు అంటే స్ప్రింగ్ టైమ్‌లో డేలైట్ సేవింగ్ స్టార్ట్ అయినప్పుడు స్లీప్‌కి పెద్దగా డిస్టర్బెన్స్ ఏమీ రాలేదండి. బట్ కానీ ఈ న్యూ స్టేట్‌లో మార్చ్‌లోనే కదా! మార్చ్ 8 అనుకుంటా అండి. ఇక్కడ డేలైట్ సేవింగ్ స్టార్ట్ అయింది. సో, దానివల్ల కొద్దిగా స్లీప్ కూడా చాలా డిస్టర్బ్ అయిందండి. ఒక 1 వీక్, 2 వీక్స్ పట్టింది. ఇక్కడ కొత్త స్టేట్‌లో ఈ డేలైట్ సేవింగ్‌కి అడ్జస్ట్ కావడానికి. అండ్ అలాగే ఇక్కడ పోలెండ్ డేస్ అనేసి పోలెండ్ కూడా చాలా పడిందండి. సో, దాంతోనే వింటర్ ఒక 6 మంత్స్ అయితే అండ్ సో, సెప్టెంబర్ నుండి ఇంక వింటర్ స్టార్ట్ అయ్యింది అంటే జాకెట్స్ వేసుకొని బయటికి పోవడము, మాక్సిమం బయటికి పోవడమే తగ్గిచ్చేస్తామండి చలికి. అండ్ అలాగే ఈ న్యూ స్టేట్‌లో పోలెండ్
వల్ల ఇంకొక 1 మంత్ కూడా ఎక్స్ట్రాగా ఇంట్లోనే ఉండాల్సొచ్చింది. సో, అలా చదువుకోవడానికి కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే అయింది. మేము తీసుకున్న కమ్యూనిటీలో పిల్లలకి ప్లే చేయడానికి పార్క్ కూడా లేదండి. కొద్దిగా టీనేజ్ పిల్లలకి లేదు అంటే పెద్దవాళ్ళకి టెన్నిస్ ప్లే చేయడానికి టెన్నిస్ కోర్ట్స్ ఉన్నాయి అంతే. సో, చిన్న పిల్లలకి, టాడ్లర్ పిల్లలకి ప్లే చేయడానికి స్లైడర్స్ కానీ అలా చిన్న పార్క్ అయితే ఏమీ లేదండి. సో, అందుకని మా విక్కీని నేనే ఇంగా పొద్దున్నుండి కూడా చూసుకోవాలి కదా! సో, ఇంకా స్ప్రింగ్ హాలిడేస్‌లో ఇద్దరు పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొద్దిగా చదవడానికైతే డిస్టర్బెన్స్ అయిందండి. సో, ఇప్పుడిప్పుడే మేము ఈ కొత్త స్టేట్‌లో అడ్జస్ట్ అవుతున్నామండి. అండ్ ఇలా బ్రేక్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఫస్ట్‌కు వెళ్ళి అంటే ఒక 1 డే బ్రేక్ వస్తే ఓకే అండి. ఒక 2-3 డేస్ లేదంటే 4 డేస్ బ్రేక్ వచ్చినప్పుడు మళ్ళీ మనము ఫస్ట్ డే నుండి పోయి సో, ముందు రోజు ఏం జరిగింది? ఏం చదువుతున్నాం? వాటినన్నీ మళ్ళీ రివైజ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలంటే సో, ఈ పనులు అన్నీ చూసుకుంటూ కొద్దిగా లేజీగా మళ్ళీ పోస్ట్‌పోన్ చేద్దామా అన్నట్టు మైండ్ అలా థింక్ చేస్తుందండి. సో, అలా చేయకుండా మనము మన మైండ్ స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలి. మనం స్ట్రాంగ్‌గా చెప్పుకోవాలి. సో, మనకి ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా ఫస్ట్ మనము మార్నింగ్ లేచిన వెంటనే స్టడీ టైమ్ కంప్లీట్ చేసే రిమైనింగ్ వర్క్స్ స్టార్ట్ చేసుకోవాలి అండి. సో, ఫైనల్‌గా అయితే దిస్ మంత్ నేను అనుకున్న దానికంటే అంటే నేను 100% చేద్దామే అనేసి నేను అనుకున్నాను. కానీ 70% చేయగలిగాను. బట్ థాట్స్ ఓకే అండి. సో, 0 కన్నా 70% మోర్ బెటర్. అండ్ మీరు కూడా నాలాగా మీ స్టడీస్‌ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారా? అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.